శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి 2025 జనవరి మాసం నందు ఎలా ఉంది అనేది ఇటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి అనగానే మనకు తెలిసేటువంటిది ఏమిటి అని అంటే ఒక తుల అంటే తూగేది అని అర్థం. అంటే ఎప్పుడు కూడా వీరు మేనేజ్ చేసుకోవడానికి అధికంగా కనిపిస్తూ ఉండేటువంటి వారి లక్షణాలు వీరిలో ఉంటాయి. యొక్క రాశి వారికి సంబంధించి గురువులు కానీ, టీచర్స్ కానీ, మేనేజర్స్ కానీ, అడ్మిన్ డిపార్ట్మెంట్లో కానీ అధికంగా ఉంటూ ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వీరికి ఏవైనా సరే జాతకరీత్యా గురు నీచంలో ఉన్నప్పటికీ వారు చేయని తప్పుని వారి మీద పడితే అది వారు చేస్తే ఎలా కప్పిపుచ్చుకుంటారో అలా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. అంటే చెయ్యని దానికి అధికంగా మాటలు పడేటువంటి సందర్భం ఈ రాశి వారికి విద్యార్థుల్లో ఈ మాసంలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా వారి యొక్క గోచారరీత్యా ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయాలు కాబట్టి ఒకవేళ వారి జాతకరీత్యా వారు కానీ ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నటువంటి పిల్లలైతే రాహుదశాకాలం కానీ లేదా గురుదశాకాలం కానీ నడుస్తూ ఉంటుంది. ఆ రాహువు గురువు నీచంలో ఉంటే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే మీ యొక్క పిల్లల్లో తులారాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ వారు కానీ మధ్య వయస్కులయ్యి ఒకవేళ ఉద్యోగస్తులు గనక ఎవరైనా ఉంటే గనక వారికి గురు దశాకాలం నడుస్తుంది. ఒకవేళ ఉద్యోగం చేస్తూ కూడా ఇబ్బందులు పడుతూ వచ్చేటువంటి శాలరీ సరిపోకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కనకపుష్యరాగం అనేటువంటి ఉంగరం ఉంటుంది. ఈ ఉంగరాన్ని వారు తల్లి చేత్తోనే ధరింపజేసుకోవాలి. ఆ ఉంగరం అయిన తర్వాత కూడా బుధవారం రాత్రంతా శనగలు అలాగే గోపంచకంలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే చేతికి తొడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జాతకరీత్యా పిల్లలకు ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు దోషములన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఒకవేళ ఎవరైనా ఈ యొక్క ఉద్యోగం చేయకుండా కాస్త మధ్య వయస్కులు ఎవరైనా ఉంటే అంటే 40 తర్వాతి దశ వయస్సులో ఎవరైనా ఉంటే వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారు వ్యాపారం చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక వస్తువు తీసుకుని వారి దగ్గర పెట్టుకొని వ్యాపారం చేస్తే ఫలించదు. అది కూడా జాతకరీత్యా కుజుడు కానీ శని కానీ అనుకూలంగా ఉంటే బుధుడితో సహా అనుకూలంగా ఉంటేనే వారికి ఇనుము కానీ ఫైర్ కానీ అలాగే భూమికి సంబంధించి కానీ అనుకూల స్థితి ఉంది అని అర్థం. అలాంటి వారే వ్యాపారం చేయాలి, లేకుంటే వ్యాపారం చేయడం అంత శ్రేయస్కరం కాదు. అలాగే ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారైతే జాతకరీత్యా శుక్రుడు అనుకూలంగా ఉండాలి. ఒకవేళ శుక్రుడు అనుకూలంగా లేకపోతే వజ్రం ఉంగరాన్ని భార్య చేత్తోని ధరింపచేసి వారు గనక ఉండడం వల్ల అలా ధరించి వారు రాజకీయాల్లో కానీ లేదా సినిమా రంగంలో కానీ మీడియా రంగంలో ఉండడం వల్ల అనుకూల పరిస్థితులు వారికి అధికంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రత్యేకంగా కోర్టు వ్యవహారాలు గొడవలు ఉంటే రాహుకేతువుల యొక్క పూజ, చండీ హవనము, మానసాదేవి ఆరాధన చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు గొడవలు కేసులు విడాకులు అన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రత్యేకంగా ఎవరైనా వివాహం కాని వాళ్ళైతే వారు జాతకంలో కుజదోషం ఉన్నా ఒకవేళ గురు అనుకూలంగా లేకున్నా ఈ గ్రహాలకు జపం చేయించుకోవాలి. పాశుపత హోమములు అని ఉంటాయి. అబ్బాయిలైతే కన్యాపాశుపతము, అమ్మాయిలైతే వరపాశుపత హోమములు అలాగే అభిషేకం చేయించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇక ఈ అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఎలాంటి నిబంధనలు తెలుసుకోవాలి, అలాగే ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికే కాకుండా అన్ని రాశుల వారికి కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు అలాగే సినీ రాజకీయ రంగాల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినడం వల్ల చాలా చాలా మంచిది. అలాగే వీలైతే ఓం వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు పఠించండి. చాలా చాలా శుభదాయకం. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము వారి యొక్క బహిష్టైన సమయంలో తప్ప రోజు కూడా వారి శక్తి మేరకు యథాశక్తి జపం చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు యథాశక్తిగా వీరు పఠనం చేయడం వల్ల చాలా చాలా శుభ సూచకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రపఠనం చాలా చాలా శక్తినిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే
ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెప్తున్నాను. ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి, చాలా చాలా మంచిది. ఇక వ్యాపారస్తులందరూ కూడా పాటించవలసినటువంటి ఇంకొక రెమెడీ ఏమిటి అంటే, మీ వ్యాపార స్థలాన్ని మూసేసి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ని బారుగా ఒక రౌండ్గా చుట్టేసి దాని కార్నర్లో మంట అంటించి కుడివైపు 3 సార్లు ఎడమవైపు ఒకసారి తిప్పి మీరు వ్యాపారం అంతా చేసి షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధి, సకల నరఘోష నరదిష్టి కూడా పోతాయట. అలాగే ఇక ఎవరైనా సినీ రాజకీయ రంగాల వారు ఎవరైనా ఉంటే గనక మీరు అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం చేయడం మంచిది. అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం మంచిది. ఎక్కడైనా చండీ హోమాలు జరుగుతుంటే ఆ యొక్క చండీ హోమాలు మీ యొక్క పేరుతో జరిపించుకోండి. సామూహికంగా జరిగేటువంటి వాటిలో సాధారణంగా అందరూ పాల్గొంటారు. అలా మీ గోత్రం పేర్లు ఇవ్వండి, సరిపోతుంది. లేదంటే ఇప్పుడు ఈ యొక్క శని త్రయోదశి లాంటి సందర్భంగా ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే కూడా మీ యొక్క గోత్రనామాలన్నీ కూడా వారి చేత సామూహికంగా జరిగే పూజలో నమోదు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి గతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, అంటే ఆడవారైతేనేమో ఆడవారైతేనేమో వరపాశుపతాన్ని, మగవారైతేనేమో కన్యాపాశుపత హోమము మరియు అభిషేకము ఉంటుంది. అది రుద్ర సంపుటీకరణంతో చేస్తారు. ఇలా చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహము ఖచ్చితంగా అవుతుంది. అలాగే వీలైతే ఏవైనా కోర్టు కేసులు గొడవల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక మీరు ఆ యొక్క కోర్టుకి వెళ్ళే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీ దేవాలయం కానీ, లేదా ప్రసన్న కాళీ దేవాలయం కానీ, లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర మీ యొక్క పేపర్లు ఏవైతే ఉంటే కోర్టు పేపర్లు అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి మీరు ప్రదక్షిణ చేసి అవి అలా తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళండి. ఇలా చేయడం వల్ల కూడా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిలో విజయవంతం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం రీత్యా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి మేము చెప్పేటువంటి ఈ మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, అన్నీ కూడా కేవలము మీకు చెప్పేటువంటి గోచార రీత్యా, చంద్రగమన గోచార రీత్యా మాత్రమే చెబుతూ ఉన్నాం. నిజంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైమ్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ తెలిస్తే అవి మాకు పంపించడం వల్ల మీ యొక్క జాతకాన్ని విశ్లేషణగా 60 పేజీల్లో మొత్తం అంతా కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట 40 నిమిషముల పాటు మీ జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి మీ హోరోస్కోప్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2025వ సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని మేము ఈ యొక్క హోరోస్కోప్ ప్రిడిక్షన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ యొక్క పేరు బలం మీద జాతకం చెబుతామని కానీ, మీ పేరులో మొదటి అక్షరంతో జాతకం చెబుతానని కానీ ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే 100కు 100% దాంట్లో సక్సెస్ రేట్ లేదు. ఇంకా చెప్పాలంటే 25% కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఒకటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ప్రవర్తించరు, ఒకేలా ఉండరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తథ్యము కాదు. కాబట్టి వీలైనంత వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే తెలిపించుకోండి, లేదా మీ చేతి ఫోటో తీసుకొని హస్త సాముద్రికం ద్వారా కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా కూడా చేయించుకోవడం ఉత్తమం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.